వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్. ఇప్పుడు ఎంపీ ఉండంగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండంగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండగ పెత్తరమాస సార్ బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్ ఈ సంవత్సరం. మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. పెద్ద పండుగ రోజు అసలు మాకు తిండి లేదు తిప్పలు లేదు. ఇప్పుడు ఏమనంటే ఏమంటుండు ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడింది అమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం, మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమను. మీకు ఎవరిచ్చారో వాళ్ళను తీసుకురండి సార్. మాకు ఎవ్వరు ఒక్క రూపాయి తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్. అది కోరి కోరిలో రౌతులు కొట్టారు. అక్కడ ఉన్నాం అందరం మనిషికి 10 5 అట్లా వేసుకొని అందరూ 50 60 గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి. 60 గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు. మేము ఏదానికైనా రెడీ. 60 గజాల కంటే ఎవ్వరికి ఇంత జాగా ఎక్కువ లేదు అక్కడ.